మౌనిక, సంజయ్ల పెళ్లి జరుగుతూ ఉంటుంది. అలా వాళ్ళ పెళ్లి జరుగుతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు నాయనా తాళిబొట్టు తీసుకో అని చెప్పి అంటూ ఉంటారు. ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న ప్రభావతి, సత్యం వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఇంతలో అక్కడికి రవి, శృతి వాళ్ళైతే ఆ పెళ్లి ఆపడానికి ఫాస్ట్గా వస్తూ ఉంటారు. ఇక రవి తొందరగా పోని, పద రవి ఫాస్ట్గా పోని అని చెప్పి శృతి అంటూ ఉంటుంది. ఇక భజంత్రీలు వాయించండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక ఆ తాళిని తీసుకొని సంజయ్ అయితే ఇలా నిల్చొని మౌనిక మెడలో కట్టబోతూ ఉంటాడు. ఇక నిల్చొని ఇలా మౌనిక మెడలో కట్టబోతూ ఉంటే ఇంతలో అక్కడికి రవి, శృతి వచ్చి ఆగుతారు. ఇక ఇంతలో అక్కడికి బాలు, మీనా వాళ్ళు వచ్చి బాలు అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పెళ్లి మండపం పైకి ఎక్కి రే ఆగరా అని చెప్పి అక్కడ ఉన్న ద్వీపం కుందును తీసుకొని అక్కడ ఉన్న బాలు అయితే సంజయ్ని పొడవడానికి వెళ్తాడు. రే ఇప్పుడు నువ్వు చెప్పరా, నిజం చెప్పు, నువ్వు ఇందాక నాతో ఏం చెప్పావో చెప్పరా అని చెప్పి పెళ్లిని ఆపి ఆ సంజయ్ని అయితే అడుగుతూ ఉంటాడు. ఇదంతా చూసి అక్కడ ఉన్న మౌనిక, ప్రభావతి, సత్యం వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక బాలు అలా చేయటంతో అక్కడ ఉన్న సత్యం అయితే పరువంతా పోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక సంజయ్ కాలర్ పట్టుకొని రే నిజం చెప్పరా, నువ్వు చెప్తావా లేదా, ఇందాక నువ్వు నాతో ఏం చెప్పావు ఇప్పుడు వీళ్ళందరికీ తెలిసేలా చెప్పరా, చెప్తావా లేదంటే ఇప్పుడు ఇక్కడే నిన్ను చంపేనా అని చెప్పి బాలు అయితే సంజయ్ని అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే భయపడుతూ ఏం మాట్లాడకుండా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు. ఇక సత్యం అయితే ఎంత ఆపినా సరే బాలు ఆగకుండా సంజయ్ని కొడుతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.